నెల్లూరు జిల్లా సైదాపురంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ ఆదేశాల మేరకు ఈ నెల 12న చంద్రగిరి నియోజకవర్గంలోని దామనేరులో జరగనున్న ఎన్డీఏ కూటమి విజయోత్సవ సభకు సైదాపురం మండలం నుంచి సుమారు 1000 మందితో ఉదయం 8 గంటలకు బయలుదేరాలని నాయకులు పిలుపునిచ్చారు. అలాగే ఓటర్ల వెరిఫికేషన్ ప్రక్రియలో బూత్ కన్వీనర్లు బాధ్యతగా వ్యవహరించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. సమావేశంలో పార్టీ నాయకులు క్లస్టర్ 5, క్లస్టర్ 6 ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. ఈరోజు గౌరవ శాసనసభ్యులు గారి సూచనల మేరకు సైదాపురం మండలంలో క్లస్టర్ మరియు మండల పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈరోజు బుధవారం మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఈ సమావేశంలో కార్యకర్తలకి అందరికీ బూత్ కన్వీనర్ బిఎల్ఓలకి అందరికీ ముఖ్యమైన సూచనలు చెప్పడం జరిగింది. రేపు జూన్ 15 నుంచి జూలై వరకు ఉండే ఈ బిఎల్ఓల ప్రోగ్రాంలో కూడా మన పార్టీ కార్యకర్తలు బిఎల్ఏలు ప్రతి ఇంటికి వెళ్ళి ఓటర్ వెరిఫికేషన్ చేసి ఓట్లు అన్ని తొలగింపులు కానీ మనం ఏదైనా చేర్చాల్సిన ఓట్లు కానీ అన్నీ చూసుకొని జాగ్రత్తగా 2022 లిస్టు ప్రకారం చేయడం జరిగింది. అదేవిధంగా మనం రేపు 12వ తేదీ మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2 సంవత్సరాల పాలనపై కూడా చంద్రబాబు నాయుడు గారు 2 సంవత్సరాల పాలనపై కూడా మన కూటమి ప్రభుత్వం చేసిన విజయాలని రేపు తీసుకునేందుకు తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం దామినేడు దగ్గర ఈ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి మన సైదాపురం మండలం నుంచి మన శాసనసభ్యులు వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ రామకృష్ణ సూచనల మేరకు బస్సులు, కార్లు వీటిల్లో అనేక మంది జనాలు సుమారు 1000 మంది మన మండలం నుంచి తరలి వెళ్ళి ఈ సభని దిగ్విజయంగా పూర్తి చేస్తామని మీ అందరి సమక్షంలో తెలియజేసుకుంటూ యోగేశ్వర కృతజ్ఞతలు. మన పార్టీ ఆదేశాల మేరకు ఫస్ట్ బుధవారం యూనిట్ ఇన్ఛార్జీలు మీటింగ్ జరపబడింది. అదేవిధంగా ఇది 2వ బుధవారం క్లస్టర్ ఇన్ఛార్జీలు మండల స్థాయి కార్యకర్తలు నాయకులతో సమావేశం ఇక్కడ సైదాపురం దగ్గర అన్ని గ్రామాల 2 క్లస్టర్లు 5వ క్లస్టరు 6వ క్లస్టరు అదేవిధంగా యూనిట్ ఇన్ఛార్జీలు నాయకులు అన్ని గ్రామాల లీడర్లు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నందుకు వారికి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా బాబు గారు 12వ తారీఖున తిరుపతి కలెక్టరేట్లో మన అభివృద్ధి గురించి సమావేశం ఉంది. మనం అందరం కూడా మన మండలం నుంచి కూడా ప్రతి ఊరి నుంచి మనం దూరంగా ఉన్నాం కాబట్టి ఏదో కారు వెహికల్ పెట్టుకొని పోవాల్సిన పరిస్థితి కాబట్టి లీడర్లు కూడా కొంచెం కష్టంతో కూడిన పనే అయినప్పటికీ బరువు భరించాల్సిందే తప్పదు. కాబట్టి పెద్ద విలేజ్లో ఒక కారు పెట్టుకొని ఒక వెహికల్ పెట్టుకొని ఒక 4 కానీ 5 మంది కానీ పెద్ద వెహికల్ అయితే 6-7 మంది పోవాలా. చిన్న విలేజ్ అయినప్పటికీ కూడా ఈ 2 ఊర్లు కలిపి ఒక వెహికల్ ఒక 4 మనుషులు అంటే ఒక దగ్గర ఇద్దరు ఆ విధంగా చేసుకొని అందరం కూడా ఈ కార్యక్రమంలో బాబు గారి ప్రోగ్రామ్ని జయప్రదం చేయాలని కోరుతున్నాను. అదేవిధంగా